పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారికి, సభాధ్యక్షులు ఈ జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారికి, వేదిక మీద వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన పాలేరు నియోజకవర్గ పరిసర మండలాల నుంచి కూడా విచ్చేసిన యావత్ ప్రజానికానికి, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున ముందుగా నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. ముందుగా ఈ పార్లమెంటు నియోజకవర్గంలోని పార్లమెంటరీగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే భక్త రామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని శాంక్షన్ చేసి ఇప్పుడే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, యుద్ధ ప్రాతిపదికన రాబోయే క్రాప్కే నీళ్ళివ్వాలి అని ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఆదేశించారో ఈ ఆదేశాలను అనుసరించి చెప్పిన దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని అభినందించుకొని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఈ తిరుమలాయపాలెం మండలం నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 80% కరువుతో ఉన్న మండలం. ఒక్క తిరుమలాయపాలెం మండలమే కాదు, ఈ నియోజకవర్గంలోని 2-3 మండలాలు ఆనుకొని ఉన్న మండలాలు కూడా కరువుతో తాండవించే ప్రాంతం. ఈ రోజు కూడా ఈ మండలంలో తాగటానికి నీరు లేని ప్రాంతాలు, గ్రామాలు అనేకమైనవి ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి నీరిస్తాము, తాగునీరిస్తాము అని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రకటించారో దాంట్లో భాగంగా ఖమ్మం జిల్లా ప్రజలకు కూడా తాగునీరు ఇవ్వాలి అని అనేక కార్యక్రమాలు చేపడుతున్నారో ఇవి సక్సెస్ అయి యావత్ గిరిజన జిల్లా అయిన ఈ గిరిజన జిల్లా ప్రజలకి తాగునీరు సమస్యని శాశ్వతంగా పరిష్కరిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా ఈ మండలంలో ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ మండలంలో లేనన్ని అత్యధిక ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్నారు. సుమారు 100లాది మంది ప్రజలు ఇక్కడ బాధపడుతున్నారు. వీళ్ళందరికీ కూడా మంచి వైద్యం చేయించి అదే రకంగా ఆసరా పెన్షన్ వీళ్ళకు కూడా వర్తించే రకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని వేదిక మీద నుంచి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర విభజనలో అనేక అంశాల్లో భాగమైన ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, మైనింగ్ యూనివర్సిటీ కానివ్వండి, గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, ఎందుకంటే మైనింగ్ నిధులు ఎక్కువగా ఉన్న జిల్లా ఈ జిల్లాలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే సామాన్య ప్రజానికానికి ఎక్కువ మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. కాబట్టి మైనింగ్ యూనివర్సిటీని, గిరిజన యూనివర్సిటీని కూడా ఈ జిల్లాలో వీలైనంత తొందరగా ముఖ్యమంత్రి గారి చొరవతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని మరొక్కసారి కోరుకుంటూ, చివరగా 13 సంవత్సరాల పైగా పోరాటం చేసి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మేమిచ్చాము అని చెప్పుకుంటున్న రాజకీయ పార్టీలని కాదని పోరాట యోధుడిగా నమ్మి తెలంగాణ బిడ్డలు ఏదైతే ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించారో తప్పకుండా తెలంగాణ బిడ్డల ఆశయాలను, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనల్ని పూర్తిగా నెరవేరుస్తారని, నెరవేర్చే విధంగా భగవంతుడు ముఖ్యమంత్రి గారికి దీవించాలని ఈ వేదిక మీద నుంచి కోరుకుంటూ, మరొక్కసారి ఈ జిల్లా ప్రజలకి, ఈ జిల్లాకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి ఒక పార్లమెంటు సభ్యుడిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.